ఇప్పుడు ఉప్పల్ బాలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఉప్పల్ బాలుని నన్ను ఫాలో చేయలేడు దుర్మార్గుడు. అరే ఇగో ఫాలో నన్ను ఫాలో చేయమని చేస్తా తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు చేయలేదా నిన్ను డౌట్ ఫస్ట్ చేసినావు నువ్వు బాలుని ఇప్పుడు. ఓకే ఫాలో. అయితే ఇప్పుడు నీ వీడియోలు పెడతాను కదా, నీ టచ్చర్ అని చెప్పి నువ్వు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటాను, జనాలను నవ్విద్దాం అనుకుంటాను. అదే టైంలో నువ్వు ఫాలోవర్స్ కూడా పొందుతాను. ఇప్పుడు నీ వీడియోల కింద కామెంట్లు చూద్దాం. కామెంట్లు చూసి ఎవడెవడు ఏమంటానని చెప్పి నువ్వు వానికి వాని పేరు కూడా చెప్తా, వానికి ఏం రిప్లై ఇద్దామని చెప్పి. ఇప్పుడు వాళ్ళని ఫ్యాన్సే కాబట్టి వాళ్ళని తిడతావా మరి, లేకపోతే నవ్వుకుంటే చెప్తావా? బ్యాడ్ కామెంట్స్ పెట్టిన తిడతాను, మంచి కామెంట్స్ పెట్టిన మెచ్చుకుంటాను. పోగొడతావు. మంచి కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టడం తిట్టు, మంచి కామెంట్ పెట్టడానికి ఫ్లయింగ్ కిస్ ఒకటి కంపల్సరీ. మౌన్కి రా ఫస్ట్. మౌన్కి అయితే నాకు అద్దు కానీ సరే. ఇక దీనిలో కామెంట్లు చూద్దాం మనం. నువ్వు రీసెంట్గా పెట్టిన వీడియోకి ఉప్పల్ బాలు నీ ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర, ఫోన్ నెంబర్ ఇవ్వని అంటాడు. ఎవరు? సిద్ధు. హాయ్ సిద్ధు, హౌ ఆర్ యు? నేను నెంబర్ ఇవ్వలేదు నాన్న, ఇన్స్టాలో మెసేజ్ ఇస్తాను. రిప్లై అది. బాలు మీకు కోపం సూట్ కాదు, స్మైల్ చేయండి ప్లీజ్ అని అంటున్నాడు. ఎవరు? ఈయన పేరు సింహాద్రి. ఏ సింహాద్రి, ఐ లవ్ యూ రామ్. ఇంకో వాళ్ళు దుర్గా అనేవాళ్ళు ఏం పెట్టిల్లు అంటే, అవునులో నువ్వు ఒక క్వీన్ ఎలిజబెత్ రానివి కదా అని పెట్టిండు. అంటే క్వీన్ ఎలిజబెత్ ఒక నిన్ను రాణితోటి పోలుస్తున్నాడు, నువ్వు రాణి అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతాడు, క్వశ్చన్ చేస్తాను నిన్ను. రాణి. ఇంకొకటి ఏం పెట్టిండు అంటే, నువ్వు సర్జరీ చేసుకున్నావు అని పెట్టిండు. ఇక పొట్టకు సర్జరీ చేయించుకొని పొట్ట తీయించుకో చాలా బాగుంటావు అని అంటుండు. సర్జరీ చేయించుకుంటావా? ఏంటంటే కొంచెం లావున్నో తగ్గుమని చెప్పిన దిక్కు. సర్జరీ చేసుకుంటారా? పొట్టకి జిమ్ చేస్తారా? జిమ్ చేసి తగ్గిస్తలే. చెప్పు మరి ఆయన పేరు చెప్పన్నా. ఓపెన్ చేయరా? ఈయన పేరు లేదు, ఎవరు పేరు చక్కగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వీడియో కొన్ని చాలు మరి, మనకు అన్ని వీడియోలలో చూద్దాం, అన్ని వీడియోలు కవర్ చేయాలి కదా, అన్ని చూడాలి కదా. నీ మూవీస్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి అంటుండు. వెబ్సైట్ ఆడ నీకు నీ వీడియోలు అన్ని పెడతావు కదా సినిమాలు, దానికి ఏమైనా సపరేట్ వెబ్సైట్ పెట్టుకున్నావు అంటాడు. లేదు, మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. ఏ మూవీ ఇప్పటివరకు ఎన్ని వీడియోలు తీసినావు సినిమాలు? అబ్బో నువ్వు ఒక చదువు ఏం పర్వాలేదు. ఆగు చెప్తా కానీ, నువ్వు ఎన్ని సినిమాలు తీసినా చెప్పు. ఇప్పటి వరకు 6 సినిమాలు తీసా. 6 సినిమాలు ఏ వెబ్సైట్ లో రిలీజ్ అయినాయి? లింక్ ఏమని ఇస్తావా? యూట్యూబ్ లో అయింది కానీ ఆయన మూవీస్ థియేటర్కి వెళ్ళి ఐమాక్స్ లో రిలీజ్ అయింది. ఏం సినిమా? కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ కాదు, చదువు. ఇదా? తెలుగులో చదివితే, అరే నువ్వు ఒక ఎర్రి పువ్వు ఎరుపు ఫిల్టర్ పెట్టుకొని వీడియో చేస్తున్నావు, ఒరే నువ్వు ఆ టవల్ చుట్టుకున్న ఆ దరిద్రమైన వీడియో వాళ్ళు ఎలా షూట్ చేస్తున్నారా నిన్ను అని అంటున్నాడు. దిక్కుమల్ల ముండక వన్ పేరు ఇగో భాస్కర్. ఒరే భాస్కర్ ముండక చేస్తారు కాబట్టి అలా కట్టుకుంటారు టవల్. నువ్వు చూడలే వారు కొన్ని సినిమాల్లో హీరోలు టవల్స్ కట్టుకుని తానం చేసుకుంటూ చూపిస్తారు, అలాగే చేస్తారా? అంటే హీరోయిన్లు నువ్వు ఒకటే అంటావా బాలు? ఒకటి క్యారెక్టర్ పట్టిస్తారా దిక్కుమాలోడా? క్వశ్చన్ ఏంది మరి? ఇప్పుడు నీకు టవల్ ఇక్కడ కట్టుకోమంటే కట్టుకోవా? షర్ట్ ఇప్పమంటే ఇప్పవా? ఇప్పగాని నువ్వు హీరోయిన్ ఒకటే అనుకుంటున్నావు అని అడుగుతున్నా కాబట్టి హీరోలకు పోల్సారా? దుర్మార్గుడా, నీచుడా, నిష్ఠుడా. ఇంకొక ఏమంటాడు, మొత్తం రెడ్ కలర్ లైట్ పెట్టుకున్నావు కదా, రెడ్ లైట్ ఏరియాలో ఉంటావు అంటుండు. నువ్వు కూడా అక్కడే ఉంది. ఈయన పేరు ఏంది అంటే చక్రవర్తి అంట. పెట్టుకో. వెంకన్న అనేట ఆయన ఏం పెట్టిండు అంటే, ఫస్ట్ నైట్ అయిందా నీకు అని పెడతాడు. వెంకన్న ఆయన చెప్పు, సీరియస్ చెప్పు. వెంకన్న నన్ను వచ్చి చేతురా. ఇంకా నాకు ఇప్పటివరకు కాలేదు, నువ్వు వచ్చి నువ్వు చెయ్యి అట్లా చెప్పు. వాళ్ళకి ఏం పేరుంటే వార్నింగ్ వాళ్ళకి నేను తిడతాను. వెంకన్న నువ్వు వచ్చి నన్ను చెయ్యి. ఈ ఇంకొకళ్ళు సాయి అనే అతను ఏమంటున్నాడు అంటే, చెప్పు తీసుకొని కొట్టాలా అంటాడు. నిన్నే వాడిని కొడతా కింద. ఈ కామెంట్ రాజశేఖర్ అట. రమ్మన్నారు కరువులో ఉండడానికి కాదు, నన్ను చూసి ఆనందపడడానికి రమ్మన్నారా? దిక్కుమల్ల ఉండకూడక. రాజశేఖర్ బాడుకోవు దౌడలు వాళ్ళతో ఏడుంటావు కానీ అంటే అందం లేదు, చక్క నల్ల ముఖం వేసుకుని గుడ్ల గొప్ప బాడుకోవు. నువ్వు తిడుతున్నావు అర్థమైతే లేదు. కెమెరామ్యాన్ తిడుతున్నాడు అనిపిస్తుంది నువ్వు అట్లా అంటే. లేదు, మెసేజ్ పెట్టిన. అయితే ఇంకొకటి ఏమంటాడు అంటే, నాకు ఐఫోన్ కావాలంటాడు. నీకే ఐఫోన్ ఇస్తాను మోసం చేసిళ్ళు చెప్పాలి. గంజే దగ్గర బెంచ్ కావాలంటాడు. నేను అంటాడు నాకు ఇక్కడ గంజి దగ్గర బెంచ్ పోయినావు నువ్వు. ఇంకో ప్రేమ అనే అతను ఒకరిని పెట్టిండు. ఒరే బాలుగా ఎందుకు బతుకున్నారో చచ్చిపో ఊరికేనే అని అంటుండు. జావరా దళిద్రం పోతుంది. ప్రేమ్ గా నువ్వు జావరా దళిద్రం. ఇట్లాంటి
వచ్చే వీడియోలకు ఇప్పుడు ఉన్న వీడియోలకు ఇట్లా బ్యాడ్ కామెంట్ వాళ్ళు పెట్టేళ్ళకి ఏం చెప్తావు? నాశనం అయిపోతారు నా ఉసురు తగిలి. నన్ను అర్థం చేసుకున్న వాళ్ళే నాకు మంచి పెడుతున్నారు చాలు. నాకు నేను ఏది చేసినా మీకోసమే చేస్తున్నా, జనాల కోసమే చేస్తున్నా చేస్తున్నాను. అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అయితే అట్లా హ్యాపీ అయితే మళ్ళీ బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? కొంత ఎవడో ఒకటి పనికి మళ్ళీ ఒకటి పెడతారు, అందరు పెట్టరు. అందరూ అట్లా చాలా నెగిటివ్గా పెడతారు. కొంతమంది పిచ్చిన పని పాట లేనోడు, పేక్ అకౌంట్ వాడు, మనకు అడ్రస్ లేనోడే పెడతాడు. అయితే ఇంకొక ప్రిన్స్ చూడు ఇటు అటు చూసుకున్న తర్వాత కానీ ప్రిన్స్ అనేది ఏం పెట్టిండు అంటే ఆంటీలు కూడా ఇంత అందంగా ఉండరా బాబు, బాలు నువ్వు మస్తున్నావు అని పెట్టిండు. ఇగో ఏం పేరు? ప్రిన్స్. ప్రిన్స్ ఏ ప్రిన్స్ ఐ లవ్ యూ. బావా ఏ ప్రిన్స్ బావా ఐ లవ్ యూ. మంచి కామెంట్ పెట్టినాం. నా ఇన్బాక్స్ లోకి వచ్చి లొకేషన్ పెట్టు కలుస్తాను. నా ఇన్బాక్స్ లోకి వచ్చి మెసేజ్ చేయి, మాట్లాడుకుందాం. నేను చెప్తాను నువ్వెందుకు రవేష్గా. ఇగో నిన్ను చూస్తే ఊర్వేశ్ గారు గుర్తొస్తున్నారట. ఏ థ్యాంక్ యూ. వంశీ మావాడే. బావా ఐ లవ్ యూ. ఈ కెమెరామెన్ చెప్పినావా ఆయనకి చెప్పినావా? స్టిక్కర్ పెట్టిండు ఐ లవ్ యూ అని పెట్టారు. థ్యాంక్ యూ. మల్లేష్ అట, అసలు నాకు బాలుని చూస్తేనే కంపరం. ఎవరు? మల్లేష్. మల్లేష్ నువ్వు నాశనం అయిపోను, నేను చూస్తే నాకు దరిద్రం రా, పందిలా ఉండింటావు దున్నపోతలాగా. నిన్నెవడరా అయ్యా రేప్ చేసేదట? చేసే వాళ్ళు ఎవడని చేస్తారా, నీకు అవసరమా? దిక్కుమల్ల ఉండ నిఖిల్. ఒరే నిఖిల్గా దవడలు వలుగుతాయి, గుద్దు దవడలు. కచ్చరికి ఎంతో మంది చూసేవాళ్ళు ఉన్నారు అంతేనా? దాంట్లో మావాడు ఒకడు ఎవడైనా కడుపు చేసి పారిపోయింది అని పెడుతున్నాడు. నువ్వు చేతు రమ్ముండకు, వెయిట్ చేస్తున్నావు వాని కోసం. వాడు చేస్తా అంటే రమ్మంటా మరి? రమ్మని. పిలిచే ధైర్యం నీకుంది, వచ్చే ధైర్యం అనుకుందా అన్నాడు. పిలిచే ధైర్యం నాకు దమ్ముంటే నువ్వు రారా, నీకు చేసి పంపిస్తా కడుపు. కౌశిక్ అట, నీ వీడియోలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లోనే దొరుకుతాయా, ఇంకేమైనా సైట్లలో దొరుకుతాయా అంటుండు. ఏం వీడియోలు వానికి క్లారిటీ అడుగు ఫస్ట్, రిప్లై వానికి. వాడు ఏ వీడియోలు అంటలేడు, సైట్ లో దొరికే వీడియోలు దొరుకుతాయి అంటుండు. సినిమాలు కానీ నేను యాక్ట్ చేసే సినిమాలు కానీ సైట్లనట. పని చేయను, ఆయన చేసే దాంట్లో పని చేస్తా, అన్నిట్లో పని చేయను. కౌశిక్, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వైజాగ్ సత్య, ఆయన గురించి ఏమైనా చెప్పాలి? వైజాగ్ సత్య వైజాగ్ సత్య సంబంధం ఏంటి సత్యతోటి? నాకు ఒక ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నాకు టిక్ టాక్ లో నా వీడియో చూసి హైదరాబాద్ కి వచ్చిండు. నేను తెలుసుకుంటే నీకేమైందిరా? అరే వీడియోలో కనిపిస్తే దాసుకో, గట్లా తెరిచి పెడతావు వీడియోలో మళ్ళీ చూడండి. ఫోన్ వస్తుంది, ఫోన్ ఎత్తాను. అయితే ఇప్పుడు నాకు టిక్ టాక్ లో నా రీల్ చూసి హైదరాబాద్ కి వచ్చాడు. హైదరాబాద్ కి వచ్చి ఇక బాలు నీతోనే ఉండిపోతా, నీతోనే ఉంటాను, ఇంకా నాకు వీడియోస్ అంటే బాగా ఇష్టం అని చెప్పి ఇక నాకు కాంటాక్ట్ అయ్యి ఇంకా ఒక ఆడియో ఫంక్షన్ కలిశాడు. సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు అన్నట్టు ఆడియో ఫంక్షన్ కి. వస్తే అక్కడ నన్ను చూసి ప్లాట్ అయిపోయాడు. నేను ఇలా రీల్ చేస్తాను, నువ్వు చాలా ఫేమస్, రీల్ చూస్తా, నేను టిక్ టాక్ నుంచి వైజాగ్ లో చూస్తున్నా, ఇక్కడనే నీతో ఉండిపోతా, ఇక్కడ రూమ్ తీసుకుంటా అంటే సరే సత్య. అయితే అప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేస్తారా? అదే కలిసి ఉంటారు ఒక రూమ్ లో ఉండి ఇక ఇక్కడ రూమ్ తీసుకున్నా అంటే రూమ్ తీసుకుని ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్తుంటాను, కానీ ఇక్కడ నా కోసం ఉండిపోయి నా ఎంబడి తిరుగుతాడు. నేను షూటింగ్కి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా నేను మొత్తం నా ఎంబడి ఉంటాడు. నా లెక్కలు నా అన్ని చూసుకుంటాను అన్నట్లు. నా డేట్లు, మూవీకి వెళ్తే షూట్కి వెళ్తే అన్ని చూస్తాడు. పచ్చబట్టు ఎక్కడ పడితే అక్కడ అందరు వేసిన నువ్వేస్తావా? అరే ఇట్లా చేసుకున్నావు, ఎప్పుడు పడితే అప్పుడు గెలుకోదు కాదు, ఇట్లా చేసుకున్నావు అంతా నచ్చదా నీకు? అట్లా ఉంటే నీకెందుకు? అరే చెప్పు, ఇగో అన్ని చెప్పని రావని గురించి. సరే చెప్పు. అలా ఫ్రెండ్షిప్ అయింది. ఇంకా మొత్తం నాకు ఏం కావాలంటే అది పని చేసి పెడతాడు, నా ఎంబడే ఉంటాడు. నా వల్లనే ఇక వాడు పబ్లిక్ తెలిసింది. అంటే ఇప్పుడు మొత్తానికి సత్యకు జీవితం ఇచ్చిందే నువ్వు అంటాను. సత్యను మార్కెట్ లో ఫేమస్ చేసింది అయితే నేనే. అంటే సత్య ఇంత ముందు ఎవరు తెలియదు అసలు, సత్య లేదంటూ. ఫేమ్ అంటే అప్పుడప్పుడు హీరో పాత హీరోల దగ్గరికి వెళ్ళి టిక్ టాక్ చేసేవాడు. జమున, సావిత్రి, ఒక రమప్రభ, చంద్రమోహన్ వీళ్ళతో టిక్ టాక్లు చేసేటోడంట. కానీ అప్పుడు అంత గుర్తింపు రాలేదు. వాళ్ళతో చేస్తే వీడియోలు చేస్తారు, వాళ్ళంతా పాతలు కాబట్టి రాలేదు, నువ్వు ట్రెండింగ్ కాబట్టి వచ్చింది. నా దగ్గర వచ్చి రీల్ చేసి వాళ్ళ రీల్ చూస్తుంటే ఆయన ఐడి ఓపెన్ చేసి ఈయన ఇది చేస్తాడంటే నీ ఫ్రెండ్, ఉప్పల్పాల్ ఫ్రెండ్ వైజాగ్ సత్య అని అట్లా పేరు వచ్చేసింది సత్యకు. ఉప్పల్పాల్ ఫ్రెండ్ అని అట్లా పేరు వచ్చేసింది వైజాగ్ సత్యకు. నేను లేకుంటే ఫేమ్ రాకుండే.